Hello, JP Garu. I'm a staunch follower of your work. Really admire your first principle approach to study a problem. It's my ritual to re-listen to your podcast with Amit Verma every few months. My question is, what's your comfort food? What's your go-to song for good feels? కంఫర్ట్ ఫుడ్ అంటే ఒకటి నాకు బాగా ఇష్టమైంది పెరుగు. సర్ప్రైజింగ్గా పెరుగు చాలా ఇష్టం. అప్పుడప్పుడు మంచిది కాదని తెలిసినా కూడా స్వీట్లు కొంచెం స్వీట్ టూత్ ఉంది, అది కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు కొంచెం కంట్రోల్. తిరుపతి లడ్డూలు ఎవరైనా ఇస్తే అది నేను ప్రసాదంలాగా తిన్నాం, ఫుల్ లడ్డు. ఎందుకంటే మొదలెడితే అలాగే అప్పుడప్పుడు కారపూసలు అంటే కొంత ప్రయత్నం చేస్తుంటాను. కానీ బట్ బేసిక్గా నాకు చాలా సింపుల్ ఫుడ్ అలవాటు. ఓకే. పళ్ళు చాలా ఇష్టం నాకు. పెరుగు, పళ్ళు చాలా చాలా ఇష్టం. శాకాహారం ఇష్టం నాకు అంటే బాగా. ఒకప్పుడు నేను ఎవరో ఎలాగ అడిగితే 30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం పప్పు బీరకాయ బాగా ఇష్టం అని చెప్పాను, విచ్ ఇస్ ట్రూ. ఎక్కడికి వెళ్ళినా పప్పు బీరకాయ పెట్టేవాళ్ళం. అంటే నాకు చాలా సింపుల్ ఫుడ్ సిస్టమ్. కానీ మిగతా వాళ్ళగానే మనం ఏంటంటే మనకు పల్లెటూళ్ళలో, అందులో ఇండియాలో ఏంటి ప్రతి ఫెస్టివల్కి మంచి పిండి వంటలు, పూర్ణాలు, జిలేబీలు, లడ్డూలు మనకి చేసి తినిపించేసి. అలాగే చిన్నప్పుడు గడ్డ పెరుగు, గేదె పాలు అంతా చాలా ఫ్యాటీగా ఉంటుంది. గ్రామాల్లో పెరిగాను నేను, అది బాగా అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు బాగా లావుగా ఉండేవాడిని. నాకు ఆ స్పృహ లేదు, కానీ ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది అనమాట. కాలేజీకి వెళ్ళగానే మొత్తం తగ్గిపోయింది అంతా. బట్ అదర్వైజ్ కొంచెం భోజనం కూడా నేను రైస్ అది చాలా కాలం క్రితం మానేశాను. మన ఓట్ మీల్ అది తీసుకుంటాను, దానిలోనే అన్ని వెజిటబుల్స్ అన్ని కలిపేసి కుక్ చేస్తారు నా కోసం ప్రత్యేకంగాను. రాత్రిపూట ఏమో పెరుగు తింటాను. అప్పుడప్పుడు జహ్వా చేపలు కొద్దీ కాస్త స్వీట్ ఏమన్నా అంటే నువ్వుల లడ్డనో మరొకటి. అండ్ వాట్ ఈస్ యువర్ గో టు సాంగ్ ఫర్ గుడ్ ఫీల్స్? మా కాలేజీలో ఉండగా గమ్మత్తైన సాంగ్ ఉండేది, ఇప్పుడు పెద్దగా పట్టించుకోను. కానీ చదువు రాని వాడవని దిగులు చెందకు, చేపకెవరు ఈత నేర్పాను, పక్షికెవరు ఎగురు నేర్పాను. అంటే నేను చదువు ఎగ్గొట్టడం కోసం అని చెప్పని మెడికల్ కాలేజీలో ఉండగా, చదువు అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు కదా, కొంచెం ఎగ్గొట్టాలని ఉంటుంది కదా, మేము తుడిచిపడేవాళ్ళం. చదువు రాని వాడవని దిగులు చెందకు, చేపకెవరు ఈత నేర్పాను, పక్షికెవరు ఎగురు నేర్పాను అని చెప్పి మంచి పాట ఉంది. ఏ సినిమా నాకు గుర్తులేదు కానీ సరదాగా ఉంటుంది. బట్ ఇది కాకుండా నాకు చాలా ఇష్టమైనటువంటి పాటలు బహుశా మాయాబజార్లో పాటలు, మిస్సమ్మలో పాటలు. ఇప్పటికి కూడా నాకు ఆల్ టైమ్ గ్రేట్ ఫిల్మ్స్ ఏమైనా ఉంటే ఎప్పుడు ఎన్నిసార్లు చూస్తుంటాను. మిస్సమ్మ దొరికితే ఎప్పుడైనా చూస్తుంటాను. బాగా ఇష్టమైన నటి ఎవరు అని చెప్పంటే ఎప్పటికీ నాకు సావిత్రి గారు. అవునా? సో మహానటి సినిమా చూసారా మీరు? చూశాను. నచ్చిందా? అద్భుతంగా చేసింది మహానటి. ఆ ప్రొడ్యూసర్ కూడా వారు కలిశారు నన్ను, అలాగే అశ్విన్ దత్ గారు వారి అమ్మాయి అంతా కలిశారు. ఐ వాజ్ వెరీ అప్రిషియేటివ్, వండర్ఫుల్గా చేశారు. సో మీరు రియల్గా చూసిన సావిత్రి గారు అప్పుడు పీక్స్లో చూశారు కదా, సో దానికి మూవీకి రిప్రజెంటేషన్ ఇది పర్సనల్ లైఫ్ కాబట్టి మనకు పూర్తిగా తెలియదు. హర్ పీక్ అంటే తను ఇట్లా చాలా దానం చేసేదంట మిలిటరీ. అది నేను విన్నాను. చాలా రెండు ఆవిడలో, ఒకటేమో అపారమైన దయాగుణం, కంపాషన్. రెండోది ఫైనాన్షియల్ లిటరసీ అన్నారు కదా, లేకపోతే అంత సక్సెస్ఫుల్ స్టారు అంత కష్టంలో పడాల్సిన అవసరం. సావిత్రి గారు చనిపోయినప్పుడు అప్పుడు నేను సర్వీస్లో చేయడానికి ట్రైనింగ్లో ఉన్నాను. ఎంత దుఃఖపడ్డానో నాకు బాగా గుర్తున్నది. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తున్నది. ఇట్ వాజ్ అ వెరీ సాడ్ డే. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ప్రాబబ్లీ ఇన్ ది గ్లోబ్. ఇట్స్ ఎ ట్రాజెడీ. ఐ హోప్ మెనీ అదర్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. అది అంత విషాదం, అంత గొప్ప కళాకారుని కొనటం అనేది గుండెని కలిచివేస్తుంది. ఆ సినిమాలో అది చాలా అద్భుతంగా చూపెట్టారు. Can you recommend some movies of Savitri apart from these two that you mentioned? That విజయ వాళ్ళ ఫిల్మ్స్ ఏమైనా కూడా చూసేయచ్చండి. okay. విజయవాహిని ప్రొడక్షన్స్, విజయ నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళ ప్రొడక్షన్స్ ఉన్నాయి. అది పెళ్లి చేసి చూడు కావచ్చు, లేకపోతే అప్పు చేసి పప్పు కూడా కావచ్చు. మేమందరం ఆ సినిమాలన్నీ కూడా. బట్ దానిలో 2 గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆర్ దీస్ 2 మోస్ట్ ప్రాబ్లీ, మాయాబజార్ అండ్ మిస్సమ్మ. అనితర సాధ్యమైనటువంటి ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, ఎన్టీఆర్ హిమ్సెల్ఫ్. అట్లాగే చాలామంది తెలియకపోవచ్చు, మన కన్యాశుల్కం సినిమా నాటకం ఎంత అద్భుతమైనదో గురజాడ అప్పారావు గారిది. ప్రపంచ సాహిత్యంలో మణిపూస లాంటిది, తెలుగు సాహిత్యంలో నిరంతరం నిలిచిపోయేది. సినిమా అంత అద్భుతంగా తీసి కన్యాశుల్కం. దానిలో సావిత్రి గారు మధురవాణి అనే పాత్ర, ఎన్టీఆర్ గారు వీరేశం పాత్ర. కాకపోతే ఎండింగ్ మార్చారు కొద్దిగా.
అది మినహాయిస్తే అద్భుతమైన సినిమా. దానిలో సావిత్రి గారి పాత్ర అద్భుతంగా జీవించారు. ఒక వేశ్య పాత్ర అది, కానీ మీకు అపారమైన గౌరవం కలుగుతుంది. ఆ నాటకంలోనూ అంతే. అందుకే శ్రీశ్రీ గారు అన్నాడు, నాకు రెండు నాటకాలంటే చాలా ఇష్టం. సోదరకుడు మృచ్ఛకటికం, మీరు విన్నారో లేదో, వసంతసేన అనే సినిమా వచ్చినట్టు తర్వాత ఇప్పుడు మృచ్ఛకటికం. దానిలో కూడా ఒక వేశ్య హీరోయిన్, రెండోది కన్యాశుల్కం, మధురవాణి వేశ్య హీరోయిన్. రెండు పాత్రలు కూడా అద్భుతంగా రూపొందించాలని శ్రీశ్రీ గారు అంటుండేవాడు. వాటి కన్యాశుల్కం అద్భుతమైన సినిమా. ఈ మధ్యకాలంలో దొరకట్ట, నాకు స్ట్రీమింగ్లో కూడా చూస్తుంటే అది కనిపించట్లా, నాకు మిస్ అవుతున్నానో తెలియదు, కానీ చాలా గొప్ప సినిమా. Shailaja, JP sir, an honor to have the opportunity to ask you questions. Your top 5 book recommendations. బుక్స్ అని చెప్పడం కష్టం, కానీ ఆథర్స్ చెప్తాను. నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు బర్ట్రాండ్ రస్సెల్. జీవితంలో నాకు రేషనలిజం, ఒక రేషనల్ దృక్పథం, ఒక హేతువాద దృక్పథం, ఊరికే గుడ్డిగా కాకుండా ఎవిడెన్స్, లాజిక్ అండ్ రీజనబుల్ కంక్లూషన్స్ అని బాగా నేర్పింది. అప్పటిదాకా 13 ఏళ్ల వయసు దాకా నేను తల్లిదండ్రులతో పాటు వినాయక చవితి పూజలో కూర్చునేవాడిని, ఇంకా స్తోత్రాలు చదివేవాడిని, ఏదో రకరకాలుగా ఉండేది. తెలుసు కదా, అది పార్ట్ ఆఫ్ కల్చర్. కానీ దేవుడు ఉన్నాడా లేదా ఏమిటి అని చెప్పన్నది ఆ తాత్విక చింతన, అలాగే ప్రపంచంలో అసలు మంచి ఏమిటి చెడు ఏమిటి, అది నాకు నేర్పింది బర్ట్రాండ్ రస్సెల్ సాహిత్యం. ఓకే. అప్పటి నుంచి నేను సంశయవాదిని. దేవుడు ఉన్నాడో నాకు అనవసరం, బుద్ధుడి తత్వం నాది. దేవుడికి నాకు మ్యూచువల్ నాన్ ఇంటర్ఫిరెన్స్. ఆయన నన్ను గురించి పట్టించుకోడు, నేను నన్ను గురించి పట్టించుకోను. కానీ మనిషి ఉన్నాడు, సమాజం ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, మార్చే అవకాశం ఉంది. నా జీవితం అంతా దాని చుట్టూ తిరుగుతుంది. నాకు ఆంథ్రోపాలజీ అంటే చాలా ఇష్టం. అది మానవ పరిణామం. ఎందుకు మనిషికి మిగతా జంతువులకి తేడా ఏమిటి, మానవ పరిణామం ఎట్లా ఉంది అర్థం చేసుకోవాలంటే, జారెడ్ డైమండ్ గొప్ప ఆథర్, వెరీ స్కాలర్లీ. ఆయన ఫిజియాలజిస్ట్, మెడికల్ డాక్టర్, హిస్టోరియన్, ఆంథ్రోపాలజిస్ట్ అన్ని కలిగి వస్తున్న మనిషి. కాబట్టి ఆ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద ఫ్యాకల్టీస్, సింథసిస్, జారెడ్ డైమండ్ గన్స్, జర్మ్స్ అండ్ స్టీల్ అనే మిగతా సాహిత్యం ఉంది. అలాగే మరొక రచయిత ఇటీవల కాలంలో హరారి, యూత్కి బాగా పరిచయం ఉంటారు. యువల్ నోహా హరారి. అతని సాహిత్యం కూడా ఈ మధ్యకాలంలో కొంచెం పెసిమిస్ట్ అయ్యాడు పాపం ఇజ్రాయెల్లో గొడవల వల్ల. కానీ చాలా హ్యూమన్ ఎవల్యూషన్ గురించి చాలా డెప్త్తో అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన కూడా, ఒక ఆప్టిమిస్టిక్ విషన్తో. అలాగే మరొక స్కాలర్ నాకు నచ్చే మనిషి ఎవల్యూషన్ గురించి కొంచెం కఠినంగా ఉంటాడు, కానీ ఆయన రిచర్డ్ డాకిన్స్. దేవుణ్ణి చాలా హార్ష్గా ప్రశ్నిస్తాడు ఆయన. బట్ కొంచెం ఆ హార్ష్నెస్ ఉండకూడదు, ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, మనం కొంచెం గౌరవంతో ఉండాలి. బట్ ఆ హార్ష్నెస్ పక్కన పెట్టేస్తే, ఆ టోన్ పక్కన పెట్టేస్తే, దీస్ ఆర్ వెరీ సర్చింగ్ క్వశ్చన్స్ యూ మస్ట్ ఆస్క్ అవర్ సెల్వ్స్. అలాగే ఎకనామిక్స్ నాకు చాలా ఇష్టం. అంటే నాకు ఇష్టం లేనివి ఏం లేవు, ఏది దొరికితే చదువుతుంటాను నేను. బహుశా వన్ ఆఫ్ ది క్లాసిక్స్ ఆఫ్ మోడర్న్ టైమ్ ఈజ్ మిల్టన్ ఫ్రీడ్మన్, ఫ్రీ టు చూజ్ అని చెప్పని. అది ప్రపంచ చరిత్రను, ఆధునిక ప్రపంచ చరిత్రను మార్చింది. మిల్టన్ ఫ్రీడ్మన్ ఇస్ క్వశ్చనింగ్ ఆఫ్ ది ఎకనామిక్ మోడల్, అది చరిత్రను మార్చింది మిల్టన్ ఫ్రీడ్మన్. అట్లాగే దేర్ ఆర్ మెనీ పీసెస్ ఆఫ్ లిటరేచర్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ గవర్నెన్స్. చాలా మోనోగ్రాఫ్స్ చదువుతుంటాను నేను. అలాగే స్కాలర్లీ బుక్స్ చదువుతుంటాను రెగ్యులర్గాను. సర్టన్లీ ఈ మధ్యకాలంలో అది మనం ఒప్పుకోకపోయినా కూడా ఇట్ మేక్స్ యూ థింక్ ఎ గ్రేట్ డీల్. సామ్యూయల్ హంటింగ్టన్, క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్. ఇవాళ మనం చూస్తుంటే ఇస్లాము, క్రిస్టియానిటీ, మిగతావి కల్చర్ వార్స్ ఇవన్నీ చూస్తుంటే దేర్ ఈస్ సమ్ మెరిట్ ఇన్ వాట్ హీ ఈస్ సేయింగ్. వీ కెనాట్ ఇగ్నోర్ దట్. అలాగే మోర్ ఆప్టిమిస్టిక్గా ఉండి కొంచెం ఇప్పుడు మోర్ బ్యాలెన్స్డ్గా వచ్చిన ఆయన ఎండ్ ఆఫ్ హిస్టరీ రాశాడు. ఈజ్ ఆల్సో ప్రొఫెసర్, మర్చిపోయినాను పేరు, ఈజ్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ డిసెంట్. సో బట్ ఐ రీడ్ ఫినామినల్లీ. నేను ఆస్ట్రానమీ చదువుతాను, ఆస్ట్రాలజీ కాదు ఆస్ట్రానమీ, న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుతాను, ఎకనామిక్స్ చదువుతాను, పొలిటికల్ సైన్స్ చదువుతాను, అడ్మినిస్ట్రేషన్ చదువుతాను, హిస్టరీ అపారంగా చదువుతుంటాను. ఫ్రమ్ హెచ్జి వెల్స్ టు ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్. ఎవరు రాసింది అది? వన్ ఆఫ్ ది క్లాసిక్స్. అడమ్ స్మిత్? నో, గిబ్సన్ అనుకుంటాను, సడన్గా పేరు మర్చిపోయాను నేను. గిబ్సన్ అనుకుంటాను. ఎడ్వర్డ్ గిబ్బన్. గిబ్బన్
వన్ ఆఫ్ ది క్లాసిక్స్. అలాగే విలియం షైరర్ ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది థర్డ్ రైక్, Okay. రిమార్కబుల్ ట్రీటైజ్ ఆన్ ద రైజ్ ఆఫ్ నాజీజం అండ్ ఆల్ దాట్. సెకండ్ వరల్డ్ వార్ పుస్తకాలు చదువుతాను, ఫస్ట్ వరల్డ్ వార్ చదువుతాను. చేత నేను చాలా ఎక్లెక్టిక్ రీడింగ్ నాది. అండ్ నాకు అదృష్టం ఏంటంటే పుస్తకంలో 95% కొత్తది లేకపోయినా 3%, 5% వెంటనే నాకు ఇంటిగ్రేట్ అయిపోతుంది, బుర్రలోకి వెళ్ళిపోతుంది, అది కలిసిపోతుంది, అయిపోతుంది, దాన్ని నెక్స్ట్కి వెళ్ళిపోతాను అనమాట. సో మై రీడింగ్ ఈజ్ నాట్ స్పెసిఫిక్, వెరీ ఎక్లెక్టిక్, వాట్ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టింగ్, వాట్ ఎవర్ ఈజ్ ఫన్. ఆ రోజుల్లో జారెడ్ డైమండ్ అని చెప్పని ఇంకొక ఆయన ద నేకెడ్ ఏప్, ద హ్యూమన్ జూ ఇవి రాశాడు. ఆయన కూడా బయాలజిస్ట్, ఆఫ్ హ్యాండ్ పేరు మర్చిపోయాను నేను. ఇక్కడ చూస్తాను. ద నేకెడ్ ఏప్, డెస్మండ్ మారిస్. ఆ రోజుల్లో మార్చని తన మేము మెడికల్ స్కూల్లో ఉండగా ఆయన చాలా ప్రభావితం చేశాడు. అంటే అగైన్ మనిషికి జంతువుకి ఉన్న సారూప్యాలు ఎక్కడ తేడా వచ్చింది ఏమిటి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్. దట్స్ వన్ ఏరియా దట్ ఇంట్రెస్ట్ మీ గ్రేట్లీ, అపార్ట్ ఫ్రమ్ హిస్టరీ అండ్ హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్. What is your parenting advice for a young parent in this generation where there is tons of information on the internet? It honestly feels overwhelming with all the info and the pressure to raise your kids right. ఆనెస్ట్గా నా దగ్గర ఆన్సర్ లేదు. వీ ఆల్ హ్యావ్ టు ఫైండ్ అవర్ వేస్. ఒక పక్కనేమో అసలు ఫ్రీడమ్ పూర్తిగా ఎక్స్టింగ్విష్ చేయలేం, కానీ బహుశా 13-14 ఏళ్ల వయసు దాకా మనం దూరంగా ఉంచడం మంచిది. టు ద ఎక్స్టెంట్ నెసెసరీ కంప్యూటర్స్ని వాడుకోవాలి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. బట్ ఈ సర్ఫింగ్ కానీ లేకపోతే ఈ చెత్తని కానీ వాళ్ళకి అందకుండా మనం వీ మస్ట్ ఫైండ్ అవర్ ఓన్ మీన్స్. బట్ ఆఫ్టర్ 14-15 మీరు అనుకున్న ఆపలేం. కాబట్టి వీ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాట్ మ్యాటర్స్ ఇన్ లైఫ్, వాల్యూస్ అనే పదం కూడా వాడను నేను. వాట్ రియలీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అన్నది మనం వాళ్ళకి అర్థమయ్యేట్టు చేయగలగాలి. మనం మోర్ బై అవర్ బిహేవియర్ అండ్ అవర్ కాంటాక్ట్ దాన్ బై అవర్ టీచింగ్. అండ్ ఫైనల్లీ మనం టైం ఇవ్వాలి. అక్కడ నేను చాలా బ్యాడ్ ఫాదర్ని కాబట్టి నాకు అర్హత లేదు చెప్పడానికి. నేను పిల్లలకి గాలికి పెరుగుతారులు అని చెప్పి నేను వదిలేసిన వాడిని. ఎందుకంటే 1 గంట ఎక్స్ట్రా పని చేస్తే దేశం మారిపోతాను గట్టిగా తప్పలేదు. ఇప్పుడు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత కొద్దిగా స్ట్రాటజీగా పనిచేయడం మోర్ ఇంపార్టెంట్. అది రాత్రి వాళ్ళు ఒళ్ళు హోనం చేసుకోవడం కంటే అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. దేశం అంత తొందరగా మారదని. దేశం వేగంగా మారుతుందన్న కాలంలో నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా అసలు కుటుంబాన్ని పట్టించుకునేవాడిని కాదు. అది పొరపాటు. ఆ పొరపాటు చేయకూడదు. Okay. What are the basics of good governance according to you? దాన్ని కొంచెం ఇంకా నేరో చేద్దాం, ఎందుకంటే పెద్ద ఎస్సే క్వశ్చన్ అది. వాట్ ఈజ్ గుడ్ పాలసీ? పరిపాలన అంటే ఏంటి? మంది హితాన్ని పెంచడం, కలెక్టివ్ గుడ్ని పెంచడం, అంతే కదా. ఎలా పెరుగుతుంది? మీరేమైనా దేవుడా? మీరు మంత్రం వేస్తే అవుతుందా? లేదా సినిమాలాగా ఒకే ఒక్కడు సినిమాలాగా మీరు కూర్చుంటే అయిపోతుందా? కాదు. If all of us change our behavior, the citizens, the stakeholders, the administrators, the officials, the employees of government, the politicians, all of us must change our behavior. Then outcomes come. Kabatti, what is good policy? 5వ తరగతి పిల్లలు నేను ప్రధానమంత్రి ఏం చేస్తామంటే పేదరికాన్ని తొలగించదను, నిరుద్యోగం నిర్మూలించదను అంటే మన పాట అంటే అయిపోతుంది ఉంటాడు పాపం. ఆ చిన్న వయసులో అది ఏదో చేయాలని ఓబలాట ఉంటుంది, ఎలా జరుగుతుందో తెలియదు, అమాయకత్వం అది. మనం కూడా అలా చేస్తే ఎట్లా మారుతుంది? ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ దట్స్ రిక్వైర్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ పొలిటికల్ ఆర్ బ్యూరోక్రాటిక్ ఇన్సెంటివ్స్. ఎ పాలసీ విల్ చేంజ్ ద ఇన్సెంటివ్స్. ఇట్ విల్ సెట్ అ గోల్, ఇట్ విల్ చేంజ్ ద ఇన్సెంటివ్స్. అంటే ఏంటి? ఇలా కాకుండా ఇంకో రకంగా బిహేవ్ చేస్తే నాకు లాభం ఏంటో అర్థమయ్యే రీతిని మనం రీస్ట్రక్చర్ చేస్తాం. ఇన్సెంటివ్ మారితే ఏమవుతుంది? మన బిహేవియర్ మారుతుంది. బిహేవియర్ మారితే ఏమవుతుంది? అవుట్కమ్ మారుతుంది. అంతేగాని మీరు ఆదేశం ఇస్తే పరిస్థితులు మారవు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ పాలసీ మేకర్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ హౌ డు ఐ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పవర్, మనీ, బడ్జెట్ అండ్ అలొకేషన్స్, law and the administrative authority. ఇవి మన దగ్గర టూల్స్. ఈ టూల్స్ని హౌ డు ఐ యూజ్ దెమ్ టు చేంజ్ ఇన్సెంటివ్స్, టు ఆల్టర్ బిహేవియర్, టు ఆల్టర్ ద అవుట్కమ్స్ అండ్ దేర్ఫోర్ టు బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. అంతేగాని 33 గోల్స్ పెట్టుకున్నాడు మంచి పరిపాలకుడు కాలేడు. వాట్ ఆర్ ది స్ట్రాటజిక్ గోల్స్ విచ్ ఆల్టర్ ద అవుట్కమ్స్? అది మీకు అర్థమైతే
ఆ ఇన్సెంటివ్స్ని షేప్ చేసేటువంటి విజ్డమ్ మీకుంటే, ఆ ఇన్నోవేషన్ మీకుంటే, యూ విల్ సక్సీడ్ సూపర్బ్లీ. అది లేకపోతే గంగిరెద్దులాగా చాకరీ కనిపిస్తుంది, ఫలితం పెద్దగా కనిపించదు. That's it. Cool. Those are the questions. Thank you so much. Thank you If so you much. want to ask questions, please become a member and your question also will be answered. So, you have always been about clean governance and youth getting into politics. Allow me to introduce to you my friend from journalism, MPhil, and generally my work, Haribabu Dasari, PhD scholar, contested, both of you contested as independent candidates in a way, though you had a party. Correct. So, both of you had similar journeys. హలో హరి. Unfortunately, your journey was successful. I mean, fortunately, it was successful and it came in the news. Unfortunately, the world will never know Haribabu's journey. But he also took on the chief minister in his hometown Gajwel as an independent candidate. And since he has the experience of doing it, I thought it would be great to have you both speak about what you felt. Hello, welcome Haribabu. ప్లెజర్ మీటింగ్ యు హరి. థ్యాంక్ యూ సార్, సేమ్. సో అదే సార్, అంటే నేను పాలిటిక్స్ నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఉండి చదువుకొని యూనివర్సిటీలో కూడా నేను చేశాము, అంటే స్టూడెంట్ పాలిటిక్స్ చేసాము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. తర్వాత కంటెస్ట్ చేద్దాము, అసలు మనకు కూడా ఇంట్రెస్ట్ ఉందా అని వెళ్ళి చేశా. కానీ చేసిన తర్వాత అర్థమైంది అసలు ఏం చేయలేము మనం, అసలు ఏం సాధించలేమని. ఎందుకంటే నేను కంటెస్ట్ చేసా కదా సార్, మా అన్న నాతోని ప్రచారం చేస్తూ నైట్ ఇంటికి వెళ్ళే వరకు మా అన్నకు ఒక చికెన్ కేజీ వచ్చు, ఒక క్వార్టర్ వచ్చు, అది తాగుతూ ఉండు. మళ్ళీ నెక్స్ట్ డే నేను చూసేవరకు వేరే పార్టీలో కనిపిస్తాడు. ఓటేసే రోజు మా అమ్మ నాకు ఓటేస్తావు కదా అని అంటే, నువ్వు ఒక్కడే తప్ప అందరు పైసలు ఇచ్చారా అన్నాడు. సో అంటే ఇప్పుడు నేను పోటీ చేస్తే రోజు ఈవినింగ్ నాకు ఫోన్లు వస్తాయి మా ఊరు నుంచి, వస్తున్నావు కదా మరి ఏమైనా తీసుకొస్తున్నావు గజ్వేల్ నుంచి అని. అంటే పాలిటిక్స్లో ఎంత ఎక్స్పెక్టేషన్, అంటే వాళ్ళ రైట్ లాగా అయిపోయింది సార్. అంటే డబ్బులు అడగడం, మంది అడగడం, అంటే ఇది ఎలా చేంజ్ చేస్తాం అసలు ఏంటి? 3 రకాలుగా మనం ఆలోచించవచ్చు హరి. ఒక 25-26 ఏళ్ల క్రితం నేను అట్లాంటా సిటీలో రెవరెండ్ కార్టర్ అని చెప్పని, ఆయన మార్టిన్ లూథర్ కింగ్ ప్రీచ్ చేసిన చర్చిలో ఆయన ప్రీస్ట్ కొన్నాడు. ప్రస్తుతం ఈ సెనేటర్ వార్నాక్ జార్జియా సెంటర్గా ఎన్నికయ్యాడు. ఆయన ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్నాడు. ఆయన స్థానంలో ఉన్న మనిషి ఆ రోజున రెవరెండ్ కార్టర్ అని చెప్పి ఉన్నాడు. మనకి ఇండియన్ మిత్రులు అక్కడ అట్లాంటాలో ఆయనకి నాకు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఒక 2 గంటలు కూర్చొని మా గోడు చెప్పుకుని, ఆయన కూడా ఆయన చెప్పాడు, నా గోడు నేను చెప్పాను. ఒక గంట అయిన తర్వాత మన దేశంలో పరిస్థితులు నాకు అర్థమైంది అని వివరించాక ఆయన నాతో అన్నాడు, జయప్రకాష్ గారు, మా సమస్యకి నల్లజాతి వాడాయన, మా దేశంలో నల్లజాతి వాళ్ళ సమస్య కంటే మీ దేశంలో సమస్య చాలా తీవ్రంగా ఉంది, చాలా కష్టమైన సమస్య అన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు అట్లాగా అన్నాను నేను. మా సమస్యకి పాలిటిక్స్ పరిష్కారం, ఏదో రకంగా పాలిటిక్స్ను ఉపయోగించి పరిష్కారం చేయడం సాధ్యం. మీ దేశంలో మీ ప్రధాన సమస్య పాలిటిక్సే. చాలా అద్భుతంగా చెప్పాడు. ఇన్ ఏ డెమోక్రాటిక్ సొసైటీ పాలిటిక్స్ ఈజ్ ద సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్స్. Correct. The nature of Indian politics today is such that politics has become the central problem. అది మీరు అనుభవం చెప్పాను. ఇది మనకు అర్థం కావాలి. అందుకనే చాలామంది అడుగుతారు, మీరు పాలిటిక్స్ చైర్మన్. పాలిటిక్స్ అంటే ఎలక్షన్లో చైర్మన్ నేను అంటలా, దానికి ప్రయత్నం చేశాం. పూర్తిగా విషయం మరింత లోతుగా అర్థమైంది. పూర్వం నాకు బాగా తెలుసు, కానీ ఇంకా బాగా లోతుగా అర్థమైంది మన సిస్టంలో ఉన్న క్రైసిస్ కానీ సమస్య కానీ. కాబట్టి ఎలక్ట్రల్ పాలిటిక్స్లో స్పేస్ లేదు. నేను ఫ్రాంక్గా చెప్తాను, యూత్కి స్పేస్ లేదు. 30-40 కోట్లు ఖర్చు పెట్టే శక్తి లేకపోతే ఎమ్మెల్యే పదవికి మీరు పోటీకి పనికిరారు. గెలుపు వస్తుందో గ్యారెంటీ లేదు. 30 కోట్లు ఇద్దరు ఖర్చు పెడతారు కాబట్టి వాడు ఒకటే గెలుస్తాడు. పోటీలో మీరు లేనట్లు లెక్క. అలాంటి పరిస్థితుల్లో మీరు పాలిటిక్స్ వెళ్ళని నేను చెప్పను. నేను ఖర్చు పెట్టే శక్తి ఎక్కడ ఉంటుంది? ఖర్చు పెడితే రేపొద్దున సంపాదించుకుంటే ఎలా బతుకుతాడు? యువర్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం, యువర్ నాట్ సొల్యూషన్. అది మీరు చూశారు. దానికి ఒకటి మీరు ఇప్పుడు మీ ప్రశ్నలో ఏంటంటే, మా అమ్మ మా అన్న కూడా ఇలా చేస్తే అట్లాగా వాళ్ళు తప్పు చేస్తున్నారని అనుకున్నారు. కాదు, వాళ్ళు తప్పు చేయట్లా. వాళ్ళ కోణం నుంచి చూడండి. మీకు ఓటేసినా నాకు ఓటేసినా ఆ 1000 రూపాయలు 2000 డబ్బులు పంచినట్టు కొట్టేసినా వాళ్ళ జీవితంలో తేడా కనిపించట్లా. ఇది చాలా ముఖ్యం.
అసలు తేడా లేదని అంటలే, కానీ కనిపించే తేడా చాలా తక్కువ. తేడా లేకుండా ఉండటం చాలా ఎక్కువ. యథాస్థితి కొనసాగుతుంది. మరి పెద్దగా ఎవరు కొట్టేసినా తేడా లేనప్పుడు చచ్చునుడి పెళ్ళికి వచ్చిందే కట్నం. నీ కొట్టేసినా నాకు తేడా ఏం కనిపించట్లేదు. డబ్బు ఎవడిస్తే వాడికి ఓటేస్తాను. ఇద్దరు డబ్బు ఇస్తున్నారు, మీరు ఇవ్వలేదు. కానీ ప్రధానంగా పోటీ చేసే వాళ్ళంతా డబ్బులు ఇచ్చారు కదా. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆయన ఇచ్చాడు, బీఆర్ఎస్ ఆయన ఇచ్చాడు, బీజేపీ ఆయన ఇచ్చాడు. నాకు ఎవరంత ఇచ్చారో తెలియదు, కానీ ఇచ్చారని మనకు పెద్ద రహస్యం లేదుగా. అవును సార్, రహస్యం లేదు. ఇచ్చాడు. వాళ్ళలో ఒకళ్ళకి ఓటు పడుతుంది. కాబట్టి ఇది ఒక ఎంట్రీ ఫీ అయింది. ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళ పాయింట్లు వాళ్ళని అడిగితే మేమేమంటారు, చస్తున్నాం సార్ ఈ డబ్బులు పంచిపెట్టలాక. ప్రతి ఎలక్షన్లో కూడా కోట్లు ఎక్కడికి తీసుకొస్తాం మేము, మళ్ళీ సంపాదించాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. ఒక విషస్ సైకిల్ అయిపోయింది. అందుకని ప్రజలు తప్పు చేస్తున్నారు, ప్రజలు మూర్ఖులు అనుకుంటే పరిష్కారం రాదు. ఈ దేశంలో ప్రజలు మాకు డెమోక్రసీ కావాలన్న ఉద్యమాలు చేశారా? ఈ దేశంలో పాలకులు నాయకులు ఇచ్చారు. మహాత్మా గాంధీ గారు డెమోక్రసీ ఇద్దాం ఉన్నాడు, నెహ్రూ గారు డెమోక్రసీ ఇద్దాం ఉన్నాడు, మరొక డెమోక్రసీ ఇద్దామన్నాడు, అంబేద్కర్ ఇద్దాం ఉన్నాడు. కానీ ప్రజలు అనలేదుగా. మరి మీకేం హక్కు ఉంది వాళ్ళని తిట్టే హక్కు? ఆ డెమోక్రసీ దగ్గర నిర్మాణం చేయకపోవటం మీ తప్పు. దేశంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని డెమోక్రసీలో పొరపాట్లు ఏం జరుగుతాయి, అది జరగకుండా ఉండాలంటే ప్రజలకు ఓటు అంటే ఏంటో అర్థం కావాలంటే ఎలాంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి, అది మీరు ఫెయిల్ అయ్యారు. గుడ్డిగా ఓటిచ్చి అరిచే హక్కు ఇచ్చి ప్రజాస్వామ్యం అన్నారు మీరు. తప్పు అలా నిర్మాణం చేసిన వాళ్ళదే, కానీ దానికి బాధితులు కాదు, ప్రజలు బాధితులు. ప్రజలు నిందించడం ఎట్లా ఉంటుందంటే, ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఆడపిల్ల నిందించినట్లక్క. నష్టపోయేది ఎవరు? ఈ ప్రజలేగా. నష్టపోయేది డబ్బున్నోళ్ళు కాదు, అందరికీ కాస్త కోస్త నష్టం. కానీ నిజంగా ఎక్కువ నష్టపోయేది ఎవరు? ఈ డబ్బు తీసుకుంటున్న బేదలు నష్టపోతున్నారు. నష్టపోతున్నారని బాధ్యతగా చేస్తే ఎట్లా మీరు? ఓటుకి జీవితానికి సంబంధం తగ్గొట్టే వ్యవస్థ నిర్మాణం చేశారు. దాంతో ముందు డబ్బు అడుగుతున్నారు, డబ్బు అందరూ ఇస్తున్నారు కాబట్టి ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఫ్రీబీసు. ఇందాక ఫ్రీబీస్కి వచ్చి చర్చించుకున్నాం కదా, ఈ పార్టీ ఇస్తే ఆ పార్టీ ఇంకెక్కువ, ఆ పార్టీ ఇస్తే ఈ పార్టీ ఇంకెక్కువ. అది కూడా అందరూ ఇస్తున్నారు కాబట్టి వెంటనే బాగా మన నష్టాలను కట్టేది ఏంటి? కులం. రే మన కులం రాగానే పౌరుషం వచ్చేస్తుంది, ఎమోషన్ వచ్చేస్తుంది. లేకపోతే మతం, లేకపోతే ప్రాంతం, ఆంధ్ర, తెలంగాణ చూస్తున్నాం కదా మనం. ఈ మూడు మనకి సెంట్రల్ ఇష్యూస్ అయినాయి. డబ్బు, తాత్కాలికమైన తాయిలాలు, కులం. దీనికి ఒక లాజిక్ ఉన్నది, ఇది మనం అర్థం చేసుకోవాలి. జనాన్ని తిట్టి మన తిట్టుకుని ఏడ్చే కాదు, ఎందుకు ఇలా జరుగుతుంది, దీని నుంచి ఎలా బయటపడాలి. దేర్ ఫోర్ మూడోది, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రెండే మార్గాలు. దీర్ఘకాలంలో టైం పట్టినా కూడా జరగాల్సింది పవర్ని లోకలైజ్ చేయడం. ఇందాక చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానిలో కూడా లోకల్గా ఉన్నాడు మంచివాడు అనుకోవట్లే నేను. అక్కడ సర్పంచ్ గొడవలు సర్పంచ్ కొన్నాయి, మున్సిపల్ చైర్మన్ కూడా మున్సిపల్. కానీ అక్కడ సిస్టమ్ని కనుక బాధ్యత ఎవరితో అర్థమయ్యేట్టుగా ప్రజలకు పెడితే క్రమక్రమంగా ప్రజలు అసెప్ట్ చేస్తారు, అకౌంటబిలిటీ పెరుగుతుంది. కానీ చాలా కాలం పడుతుంది. ఎందుకంటే 75 ఏళ్ళు వేస్ట్ చేసాం మనం. మూడో వంచు ప్రభుత్వాలు రాకుండా నాశనం చేసాం. ఇవాళ పెట్టిన ఒక్కరోజు జరగదు, 10-15 20 ఏళ్ళు పడుతుంది. వెంటనే కావాలంటే ఎన్నికల వ్యవస్థ మార్చాలి. మన ఎలక్షన్ సిస్టమ్ ఏమైంది, ఒక్కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఒక్కోటి తక్కువ వస్తే ఓటమి. అందుకని పాపం మెయిన్ పార్టీస్లో ఉన్నవాళ్ళు కూడా డబ్బు పంచొద్దు నిజాయితీగా ఉన్నాను అనుకున్నా కూడా, సార్ ఇప్పుడు ఈ పంచకపోతే 100 ఓట్లతో పోతుంది సార్, ఎంత కష్టపడ్డాం. అందుకని కాయ రాజకాయని పందాలు కోసం ఒకటి మీద కూడా పోటీ పడాల్సి వస్తుంది, తప్పదు, అనివార్యం అయిపోతుంది మన దేశంలో పరిస్థితుల్లో. సపోజ్ దీన్ని మార్చామనుకోండి, ఎలక్షన్ సిస్టమ్ మార్చి ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమే కాకుండా ఒక పార్టీకి వచ్చిన షేర్ని బట్టి మీకు సీట్లు వచ్చి ఏర్పాటు చేసామనుకోండి, ఇక ఓట్లు కొన్నావా లేదా అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అప్పుడు ఓట్ షేర్ పెంచడం ఎట్లాగా, దానికి తగ్గట్టుగా క్రెడిబుల్గా, మరి మీ పేరు హరి అన్నారు కదా, హరి లాంటి వాళ్ళని మంచి వాళ్ళని, సమర్థుల్ని, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని పెట్టడం ఎట్లాగా అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, మంచి వాళ్ళు ఉంటే రే జెండా పట్టు కూడా మనకు వస్తాను, ఎలక్షన్ ఎంత చూస్తాను చూద్దాం, నువ్వు ఎలక్షన్ పనికిరావు, నోరు మూసుకుంటున్నారు. ఎలాంటి వాడు పరిపాలనకు పనికిరాడో వాడు ఎలక్షన్కి పనికి వస్తాడు, ఎలాంటి వాడు ఎలక్షన్కి పనికిరాడో వాడు పరిపాలనకు పనికి వస్తాడు. ఎట్లా సాధ్యం మరి? రెండు కలిపి పనికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. అలా కాకుండా ఈ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అని చెప్పింది, కొంచెం మార్పులు చేర్పులతో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పార్టీకి సీట్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది,
అంటే మంచి వాళ్ళని పెడితే క్రెడిబిలిటీ పెరిగి ఇంకెక్కువ శాతం ఓట్లేస్తారు. ఒక ఓటు ఎక్కువ తక్కువ పెద్ద తేడా లేదు నియోజకవర్గంలో. ఇట్స్ నాట్ మెటీరియల్. పార్టీల తీరు కూడా మారిపోతుంది. క్యాండిడేట్స్ కూడా అరే నేను డబ్బులు ఇస్తే నాకేం ఉపయోగం లేదు, 10 మంది లిస్ట్ ఉంటారు, ఆ లిస్ట్లో ఎవరు వస్తారో నాకు తెలియదు, నాకెందుకు డబ్బులు ఇవ్వటం, నేను ఎలక్ట్ అవుతాను కాబట్టి డబ్బులు పంచుతాను, కానీ మీరు ఎలక్ట్ అవుతారని నేను ఎందుకు పంచుతాను. కాబట్టి ఇన్సెంటివ్, ఇందాక ఇన్సెంటివ్ అన్నా కదా, ఇన్సెంటివ్ మారిపోతుంది. కాబట్టి మనం చాలా దూరదృష్టి ఆలోచించాలి. అంతేగాని ప్రజల మీద భారం పెట్టి ఈ ప్రజలు దుర్మార్గులు, మా అమ్మ కూడా డబ్బులు తీసుకుంటుందని చెప్పంటే దే ఆర్ విక్టిమ్స్ ఇన్ ఎ ఫ్లాడ్ డెమోక్రసీ. ఆ ఫ్లాస్ని సవరించాలని చెప్పంటే వీ హ్యావ్ టు ఫైండ్ వేస్. ఆన్సర్ ఈజీ కాదు, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఈ దేశం బతకాలంటే, భవిష్యత్తు బాగుపడాలంటే ఇవన్నీ అక్షర సత్యాలు. ఖచ్చితంగా ఏదో రూపంలో వీటిని తీసుకురావాలి ఈ దేశంలో. అప్పటిదాకా మళ్ళా గుల్లాలు పడుతుంటాం. అది అంత ఆలస్యం అయితే దేశంలో అంత నష్టం జరుగుతుంది. సార్ వన్ మోర్ క్వశ్చన్. సార్ అంటే 100% సార్ మార్చాలి అన్నారు, కానీ ఇప్పుడు మీరు ఈ లోక్సత్తా పొలిటికల్ పార్టీగా మారినప్పుడు అంటే మీకు అంటే మళ్ళీ పొలిటికల్ పార్టీని కూడా వద్దనుకున్నారు కదా, అంటే ఏంటి సార్, అంటే మెయిన్ రీజన్ ఏంటి దానికి? ఇప్పుడు నాకు పార్టీ పెట్టే ముందు కూడా పూర్తిగా తెలిసి ఇవన్నీ రహస్యం లేదు. కానీ నేనేమనుకున్నానంటే ఎకానమీ మారుతోంది, యువతలో కొంచెం ఈ మీడియా అది వచ్చినాయి, నాలెడ్జ్ పెరుగుతుంది, ఒక 10% ఈ దేశంలో మార్పుకి సిద్ధంగా ఉన్నారు. మిడిల్ క్లాస్ పెరుగుతుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది. 100లో 10 మంది ఓటర్లు నిలకడగా ఈ మార్పు కోసం ఓటు వేసేదానికి ఉన్నారని అంచనా వేశాను. 10% వల్ల మనకి ఎన్నికలు ఎవరు గెలవరు. నా గెలుపు అక్కర్లా, 10% ఓటు కన్సిస్టెంట్గా వస్తే చాలు. వీళ్ళ మెడలు వంచి ఇదిగో ఈ 10% మార్పును కోరుతున్నారు, ఎవరు చేస్తే వాళ్ళకి 10% వెళుతుంది, మీరు గెలుగుతారు, చేయకపోతే మీరు నష్టపోతారు, మా పర్సంటేజ్ పెంచుకుంటూ పోతాం అని ఒక భయాన్ని కలిగించాలి. కానీ అనుభవం ఏం నేర్పిందంటే, మనమున్న పరిస్థితుల్లో బాగా పాతుకుపోయిన పార్టీలు, బలమైన పార్టీలు రెండు పక్కల ఉన్నప్పుడు 10% ఓట్లు లేవు. హైదరాబాద్ సిటీలో 8 to 10% ఓట్లు వస్తున్నాయి, గ్రామాల్లో 1% వస్తుంది. ఓవరాల్గా 2% వచ్చింది నాకు ఓటు. 2% చాలదు. మీరు వాళ్ళని వంచాలని చెప్పంటే అది గణనీయమైన సంఖ్యలో రీజనబుల్ పర్సంటేజ్ ఉంటే అప్పుడు యూ కెన్ లెవరేజ్ ద స్ట్రెంగ్త్ టు చేంజ్ ద సిస్టమ్, టు పుష్ ద పొలిటికల్ పార్టీస్ ఫర్ చేంజ్. అది ఎన్ని ఆంధ్రప్రదేశ్లో ట్రై చేసాం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏపీ తెలంగాణ 2, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో చాలా చిత్తశుద్ధితో చేశాం, మామూలు కాదు. 100% ఇంటిగ్రిటీతో చేశారు. కన్సిస్టెంట్గా మనకు కనిపించింది. ఇక్కడ అర్థమైనప్పుడు వృధా ప్రయాసం. ఆ ఎనర్జీని, ఆ రిసోర్సెస్ని, ఆ టైంని ఇంకో రూపంలో స్ట్రాటజీగా ఉపయోగించాలి. కాబట్టి ఎన్నికలకి ప్రస్తుతం మన దేశంలో ఉన్న వాతావరణంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితుల వల్ల ఒక పార్టీ అంతర్ధానం అవుతోంది, అక్కడ పరిస్థితి పెరగాలంటే ఒక ఛాన్స్ ఉండొచ్చు. కానీ మన రాష్ట్రాల్లో ముఖ్యంగా అసలు అవకాశం లేదు. మరి తెలుగు రాష్ట్రాలంతా డబ్బు రాజకీయం, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు వర్స్ట్ ఇన్ ఇండియా. ఈ డబ్బులు, ఈ గందరగోళం. అందుకనే ఒక కమల్ హాసన్ లాంటి గొప్ప స్టార్ కూడా ప్రభావం చూపెట్టలేకపోయినాడు. మరి నాతో కమల్ హాసన్ వాళ్ళ బృందం నన్ను సంప్రదించారు, కలుద్దామని చెప్పాను. అట్లాగే రజనీకాంత్ నాతో స్వయంగా మాట్లాడారు. ఆయన అంత పెద్ద స్టారు సినిమా పార్టీ పెట్టినా కూడా ప్రభావం కనిపించలే. ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా పార్టీ పెట్టగానే 3 రోజుల్లో డబ్బులు ఇచ్చి 6 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్యూల్లో నుంచుని కియోస్కుల దగ్గర జేబులో డబ్బులు ఇచ్చి, మెంబర్షిప్ ఫీ ఇచ్చి, ఫ్రీగా ఇంటర్నెట్ ద్వారా సభ్యత్వం అని చెప్పని మరి రజనీకాంత్ లాంటి అంత ప్రభావశీలమైనటువంటి సినీ స్టారు పెడితే 2 లక్షల మంది కూడా చేరాలి. కానీ ఇంతమందిని ప్రభావితం చేసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఓటు మీకు చాలా తక్కువ ఉన్నది. దట్స్ ద రియాలిటీ. మరి మన రాష్ట్రాల్లో, ఈ 3-4 రాష్ట్రాల్లో మరింత కష్టం. అందుకే నిరాశపడకూడదు. వాట్ ఈస్ ద వే? పాలిటిక్స్కి స్మాల్ పి. పాలిటిక్స్ అంటే ఎలక్షన్లో కంటెస్ట్, పవర్ అని కాకుండా స్మాల్ పి. లోకల్ ఇష్యూస్ని టేకప్ చేయటము, లోకల్ గవర్నమెంట్ని పెంచడము, ప్రజలను లోకల్గా సంఘటితం చేసి ప్రెషర్ తీసుకురావటము. ఈ రకంగా మనం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గవర్నమెంట్, హౌ టు ఇంప్రూవ్, దాని మీద దృష్టి పెడితే వీ కెన్ మేక్ రోల్. ఈ లోపల ఫైట్ ఫర్ లోకల్ గవర్నమెంట్స్, ఫైట్ ఫర్ ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ పొలిటికల్ పార్టీస్. అసలు పెద్ద పార్టీలే కనుక మీలాంటి వాళ్ళని క్యాండిడేట్లు పెట్టిన ప్రెషర్ మెంబర్స్ నుంచి వచ్చిందనుకోండి, ఈ డబ్బు సంచులు కాకుండా మీలాంటి వాళ్ళని మెంబర్స్ ఎన్నుకున్నారనుకోండి పార్టీ అభ్యర్థులుగా, ఒకటి పార్టీలు తీరు మారుతుంది. పార్టీలు ఏమైనా ఆటోక్రాటిక్ అయిపోయినాయి, ఒక ఫ్యామిలీ చేతుల్లో, వ్యక్తి చేతుల్లో బందీలు అయిపోయినాయి. ఇప్పుడు అమెరికా ఉంది, ఏమో ఇప్పుడు కమలా హ్యారిస్కి ఏమో కోట్ల రూపాయలు డబ్బులు లేవుగా. ఆమె ఆ దేశంలో వైట్ క్రిస్టియన్ దీని నుంచి రాలేదుగా.
ఎట్లా వచ్చిందామే? ఆ దేశంలో మీరు సామాన్యులైనా కూడా, మిడిల్ క్లాస్ కుటుంబం అయినా కూడా, మీలో ప్రతిభ ఉంటే, మీకు ఐడియాస్ ఉంటే పెరగడానికి పార్టీ స్ట్రక్చర్లో అవకాశం ఉన్నది. బరాక్ ఒబామా ఆయనకేం డబ్బులు లేవే, ఒక మిడిల్ క్లాస్ మనిషి ఆయన ఎలా నాయకుడైనాడు? ఆయనలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నాయకుడు ఎదగలిగాడు. ఆ స్ట్రక్చర్ అట్లా ఉంది, డెమోక్రాటిక్ స్ట్రక్చర్ పార్టీస్లో. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఎంత త్రాష్టుడైనా కూడా అతను పార్టీకి చెందినవాడు కాదు, ఆయన నాయకుడు. ఎందుకని పార్టీలో సభ్యులను ఒప్పించగలిగాడు. మన దేశంలో సభ్యులను ఒప్పించాను కాబట్టి నాయకుడు అవుతాడు ఏమైనా ఉందా ఈ దేశంలో? మన తెలుసు నాయకుడు ఎట్లా అవుతాడు? మరి ఇంకా యువతకు ఛాన్స్ ఎట్లా వస్తుంది? మంచి రాజకీయం ఎట్లా వస్తుంది? అంచేత పార్టీ స్ట్రక్చర్ మారాలి, లోకల్ గవర్నమెంట్స్ పవర్ రావాలి, ఎలక్ట్రల్ సిస్టమ్ మారాలి. వీటిలో ఒకటి రెండు మారినా అన్నీ మారకపోయినా కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. అదే సార్, అంటే ఇప్పుడు మనీ ప్రభావం అన్నాం కదా సార్ ఎలక్షన్లో. మీరు అనేది ఓకే, ఎంతంటే అవేర్నెస్ లేని వాళ్ళు డబ్బును డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. గ్రాడ్యుయేట్స్ మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ క్యాండిడేట్స్కి ఫోన్ చేస్తున్నారు, మా దగ్గర 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. సో నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఒకప్పుడు బేదలో తీసుకునేవాళ్ళు, మధ్యతరగతి డబ్బు ఉన్నవాళ్ళు లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అడిగి తీసుకుంటున్నారు. నేను పూర్తిగా ఒప్పుకుంటాను. కానీ ఏమిటంటే ఇప్పుడు బేసిక్ ఇంపరేటివ్ అందరికీ ఒకటే. ఎలాగో ఎలక్షన్లో ఎవడొచ్చినా తేడా లేనప్పుడు డబ్బు ఎవరికి చేతి తమ్ముడు? వీడొక 3,000 ఆడొక 3,000 ఇస్తుంటే, కుటుంబంలో 3-4 ఓట్లు ఉంటే, ఒక్కొక్క మనిషికి 6,000 5,000 వస్తుంటే, నలుగురికి 20,000 వస్తుంటే, ఫ్రీగా వస్తుంటే డబ్బు ఎవడు వచ్చేది? అదేం బాయ్. చేత ఇక దానికి మనం మోరలైజ్ చేయొద్దు. అది ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ముఖ్యంగా మన రాష్ట్రాల్లో, దక్షిణాది 4 రాష్ట్రాల్లో కేరళ మినహాయిస్తే మరి భయంకరంగా ఉన్నమాట వాస్తవం. మన నుంచి దురదృష్టం కొద్దీ అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్లో కొన్నేళ్ల క్రితం, ఒక 10 ఏళ్ళు అయిందనుకుంటా, 10-12 ఏళ్ళు, అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడే 10-12 ఏళ్ల క్రితం మోదీ ప్రభుత్వం రాకమునిపే అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది అక్కడ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. నేను అప్పుడు గోవాలో ఏదో జాతీయ సదస్సు ఏదో ఉంటే దానికి వెళ్ళాను. జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ నన్ను రిసీవ్ చేసినాడు ఎయిర్పోర్ట్లో. దారిలో బాతాఖానే మాట్లాడుకున్నాం. బాబు ఎట్లా జరిగింది, ఎలక్షన్ జరిగింది, ఏం జరిగిందని. ఏం లేదు సార్, ఈ పార్టీ 1,000 రూపాయలు, ఆ పార్టీ 500 రూపాయలు సార్ అన్నాడు. నేను నిర్ఘాంతపోయిన. ఆ రోజు నా ఉపన్యాసంలో చెప్పాను, నిర్ఘాంతపోయినాయా? జమ్మూ కాశ్మీర్లో కనీసం హిందూ, ముసల్మాన్, భారత్, పాకిస్తాన్, స్వతంత్రము, దేశంలో విలీనము, ఈ గొడవలు ఉంటాయి, ఈ పోలరైజేషన్ ఉంటుంది అనుకున్నాను. అక్కడ కూడా ఈ డబ్బులు రంది, వీడు 1000 వాడు 500 అని చెప్పన్నది నేను ఊహించలేదు. అయితే ఒకందుకు సంతోషపడుతున్నాను అన్నాను. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నాకు అర్థమైంది, జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశం అంతర్భాగం అయిపోయింది. ఇక ఈ దేశం నుంచి విడిపోయే సమస్య లేదు, మన కల్చర్లో భాగం అయిపోయింది చెప్పని. అంచేత ఈశాన్య భారతం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మన్మోహన్ సింగ్ గారికి మేము పివి నరసింహారావు గారి పేరుతో ఒక అవార్డు ఇచ్చాం. అవార్డు ఫంక్షన్లో నేను అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు, మాజీ రాష్ట్రపతితో, మన మాజీ రాష్ట్రపతి అనుకుంటాను అప్పటికి, ప్రణబ్ ముఖర్జీ వేదిక మీద పాలు పంచుకున్నాం. వేదిక మీద కూర్చున్న ముందు నా పక్కన ఒక నార్త్ ఈస్ట్ నుంచి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఆయన తండ్రి గారు ఒక ముఖ్యమంత్రిగానో స్పీకర్గానో చేశారు. సార్ మమ్మల్ని పార్టీ పోటీ చేయమంటుంది, నన్ను నాకు ఇష్టం లేదు సార్ అన్నాడు. ఎందుకని అన్నాను. 60 కోట్లు ఖర్చు అవుతుంది సార్, నాకు ఓపిక లేదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కాబట్టి ఇది దేశమంతా పాకుతుంది ఉన్న కొద్దికి. అంచేత దానికి వచ్చింది బెంబేలెత్తడం కాదు. వాట్ ఈజ్ ద ఆన్సర్? మనుషులు అన్ని చోట్ల ఒకటే, ప్రపంచమంతా మానవ స్వభావం ఒకటే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆ ఎవల్యూషన్ బట్టి, డెమోక్రాటిక్ ఎవల్యూషన్ బట్టి. కాబట్టి తప్పు చేస్తోంది ప్రజలు కాదు, అది చాలా తేలిక. ఆ మాట అంటే పరిష్కారం లేదు. ఇక అందరినీ బ్లేమ్ చేస్తే ఎవరికి బాధ్యత లేదు. అలా కాదు, సిస్టంలో ఏ పొరపాటు వల్ల జరుగుతుంది, దాన్ని ఎలా సరిదిద్దాలి, క్రమక్రమంగా ఎట్లా మార్చాలి, అది కన్స్ట్రక్టివ్ అప్రోచ్. ప్రపంచం అంతా డెమోక్రసీలో రకరకాల తప్పులు ఉన్నాయి. బ్రిటన్లో 1850లు ఆ ప్రాంతంలో ఒక ఎంపీ తన ఓటర్లకు ఒక ఉత్తరం రాశాడు. ఇప్పటికి కూడా అది ఉంది. నాకు ఎవరు చెప్పింది? ఇది అద్వానీ గారు చెప్పాడు నాకు. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం చెప్పాడు ఎల్కే అద్వానీ గారు. ఎంపీ ఉత్తరం రాశాడు. ఏమని? మీకు తెలుసు, నాకు తెలుసు, మీ నియోజకవర్గాన్ని నేను 5,000 పౌండ్లతో కొన్నాను. ఆ రోజుల్లో లిమిటెడ్ ఎలక్టరేట్ ఉండేది. 1920ల దశకం దాకా బ్రిటన్లో యూనివర్సల్ ఫ్రాంచైజ్ లేదు. 1928లోనే మహిళలకు ఓటు హక్కు వచ్చింది, మగవాళ్ళకి కూడా వచ్చింది ఫుల్. అప్పుడు అంతకుముందు ఏంటంటే ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి మరొకరికి చాలా పరిమితంగా ఉండేది. కాబట్టి ఆల్మోస్ట్ వేలంపాట్లాగా ఉండి ఆ డబ్బులు పంచుకునేవాళ్ళు. ఎలక్టరేట్ 5,000 కొన్నాను నేను, 5,000 పౌండ్లకి.
కానీ ఒక విషయం నాకు తెలుసు అని మీకు తెలియదు. అదేంటంటే వచ్చే ఎలక్షన్లో మీరు ఆల్రెడీ ఇంకొకటికి 8,000 పౌండ్లకి బేరం పెట్టి అమ్మేశారు ఆ సీట్ని. కాబట్టి నాకు ఆ సీటు దక్కదు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది, నేను వేరే సీట్ని 3,000 పౌండ్లకు కొన్నాను. కాబట్టి ఇద్దరికి లాభమే. మీకు 3,000 పౌండ్లు ఎక్స్ట్రా వస్తుంది, నాకు 2,000 పౌండ్లు ఖర్చు తగ్గుతుంది అని ఉత్తరం రాశాడు. ఇది బ్రిటన్లో ప్రజాస్వామ్యం. అప్పుడేమైంది, గ్లాడ్స్టన్ అని ఒక గొప్ప నాయకుడు వచ్చాడు, లిబరల్ నాయకుడు. 4 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. 1868కి 92కి మధ్య 4 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు ఇంటర్మీడియట్గా. ఆయన వ్యవస్థలో ఉన్న లోపాలు అర్థం చేసుకున్నాడు. ఆ 25-30 ఏళ్లలో దేశంలో మౌలికమైన మార్పులకి నాంది పలికాడు. బై 1892 ఆర్ సో, బై 1900 బ్రిటన్ బికేమ్ ఎ గ్రేట్ డెమోక్రసీ. కాబట్టి ఏ దేశంలోనూ ఆ డెమోక్రసీ అద్భుతంగా ఉందనుకోబోకండి ఫస్ట్ డేనే. డెమోక్రసీ ఈజ్ అ మెస్సీ సిస్టమ్. సమస్యలు ఉంటాయి. బట్ హౌ డూ యూ బిల్డ్ ద సిస్టమ్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అస్? అమెరికాలో ఇవాళ మంచి డెమోక్రాటిక్ ఎలక్షన్స్, లేకపోతే ప్రైమరీ ఎలక్షన్స్ ఏమైనా చూస్తున్నాం. ఒకప్పుడు అంతా మెషిన్ పాలిటిక్స్ అనేవాళ్ళు, టామనీ హాల్ పాలిటిక్స్ అనేవాళ్ళు. కాబట్టి అన్ని దేశాల్లో ఉన్నాయి. బట్ డెమోక్రసీ ఇవాల్వ్. ఫార్ సైట్ లీడర్స్ వచ్చి మార్పులు తీసుకొచ్చారు, పరిస్థితులు మారినాయి. మన దేశంలో మార్పు తేకుండా ఇంకా లోతుకి దిగుతున్నాం. సో ఇఫ్ ఎనఫ్ ఆఫ్ అస్ ఆ 10% 20% అర్థం చేసుకుని గొంతు విప్పితే దెన్ మార్పు ఇన్ఎవిటబుల్. పాలిటీషియన్స్ విలన్స్ అనుకుంటే పరిష్కారం రాదు. దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఎ విషస్ సైకిల్. నేను ఎప్పుడు చెప్తాను, విషవలయంలో వాళ్ళంతా బందీలు. దాని నుంచి బయటపడాలన్నా వాళ్ళకి చేత కాదు. వాళ్ళు వేసుకున్న విషయాలేమే నిజమే, ఐ అగ్రీ. కానీ ఒక ఇండివిజువల్ ఎమ్మెల్యే ఆయన విషయాలయం కాదుగా. ఇప్పుడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ, సార్ నేను ఇప్పుడు మునిగిపోతాను ఏం చేయమంటారు? మన పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పింది కరెక్ట్. అల్టిమేట్గా నాయకుడు అనేవాడు మీది కదా బాధ్యత. ఆ వరకు వాళ్ళ బాధ్యులు. కానీ జరుగుతున్న దానికి వాళ్ళ బాధ్యత కాదు, జరిగిన దాన్ని మార్చకపోవడానికి బాధ్యత వాళ్ళది. ఆ నాయకత్వం లేదు. విత్తు ముందో చెట్టు ముందా అని. ఇప్పుడు ఒక స్టేజ్లో ఎలక్ట్రల్ సిస్టమ్ మారడానికి ఐ కేమ్ దిస్ క్లోజ్. దేశంలో కీలకమైన నాయకులను ఒప్పించాను. దిస్ క్లోజ్ ఆల్మోస్ట్ జరగబోయింది. చివరి క్షణంలో కొందరు మూర్ఖుల వల్ల, నిజాయితీ పరులని మూర్ఖుల వల్ల, అవినీతి పరుల్లో చెడ్డవాళ్ళు కాదు, నిజాయితీ పరులని మూర్ఖుల వల్ల అది వాళ్ళు గొంతు విప్పకుండా, వాళ్ళకి అవసరం ఏది కావాలని మనసులో ఉంది కానీ మేము గొంతు విప్పాం అని వాళ్ళు పిచ్చి వితండవాదంతో ఆపుకొచ్చున్నారు. పని జరగలేదు. అదే అయిపోయి ఉండేది. దానివల్ల దేశం మారిపోయి ఉండేది. తప్పదు. ఇలాంటి ఆశాభంగాలు ఉంటాయి. అన్నీ ముడుచుకుని మళ్ళీ ముందుకెళ్ళాలి. ఆయన అలా మూర్ఖంగా చేసిన మనిషి సోదరులు లేకుండా పోయాడు. ముందు చూపుంటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండేది, దేశానికి మంచి జరిగేది. మరి ఏం చేస్తాం? యూ హావ్ టు మూవ్ ఆన్. Sir, last few set of questions in which we hope to explore the fun side of Mr. J.P. Narayana. నేను చాలా బోరింగ్ పర్సన్ని. Yes, నేను చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బోరింగ్ పర్సన్స్ అన్నమాట. నాకు అసలు ఏమి ఇంకోటి ఉండదు. No, but just a few questions, sir, because most of our viewers are like in their 20s. So the issue, again, this is not political, but you are a very eloquent man. మీరు తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా very well spoken. Many of the youngsters now are afraid to approach people of the opposite gender because of lack of confidence. What is a way that you can suggest that they become more confident in the way they speak? And అలా భయపడే వాళ్ళు నేను ఒకడిని. నేను చిన్నప్పుడేమో నాకు ఒక చెల్లెలు ఉండేది, కానీ చిన్న వయసులో చనిపోయింది. నాకు 3 ఏళ్ల వయసులో 1.5 సంవత్సరాల వయసప్పుడు నా చెల్లెలు రాణి అని చెప్పని చనిపోయింది. నాకు లేలగా గుర్తుంది ఇప్పటికి కూడాను, అంతకుమించి నాకు గుర్తులేదు. కాబట్టి మేము ముగ్గురు మగపిల్లల మధ్య పెరిగాను. కన్న తల్లి పెంచిన తల్లి తప్ప నాకు ఇంకో ఆడవాళ్ళతో పరిచయం లేదు. ఇంటర్మీడియట్లో స్కూల్లో ఆడపిల్లలు ఉంటాడు కానీ పల్లెటూరు పసిపిల్లలు అంతా 13 ఏళ్ళ స్కూల్ వదిలేశాను నేను. అసలు ఏమంటుంది. ఇంటర్మీడియట్లో లయోలా కాలేజీకి వెళ్తే అక్కడ బాలుల కాలేజీ 14 ఏళ్ళ వయసులో గొడవ లేదు. మెడికల్ కాలేజీకి వెళ్ళాను. మొట్టమొదటిసారిగా ఆడపిల్ల ఒక ఉండేవాడు. ర్యాగింగ్ ఉండేది. ర్యాగింగ్లో భాగంగా సీనియర్లు ఎవరో ఒక అమ్మాయి పేరు కనుక్కోమన్నారు. నాకంటే వాళ్ళంతా చెమటలో. అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, పేరు కనుక్కోవటము ఎట్లా కానీ చాలా కంగారు పడుతూ చూస్తే నా అదృష్టం కొద్దీ ఒక నన్ కనిపించింది, క్రిస్టియన్ నన్. ఆవిడ క్యాసక్కి వేసుకుంది. క్రిస్టియన్ నన్ను, ఆవిడ స్టూడెంట్ కాబోలు. ఓకే. నేను క్రైస్తవ కళాశాలలో చదువుకున్నాను, జెసూట్ కాలేజీలో, లయోలా కాలేజీలో. నన్ను చూడగానే ధైర్యం వచ్చింది. దగ్గరికి వెళ్ళి, సిస్టర్ మీరేమనుకోవద్దు, వాళ్ళు అడుగుతున్నారు, మీ పేరెంట్ చెప్పనంటే సిస్టర్ జోసెఫిన్ అని చెప్పింది.
తిరిగి వచ్చి చెప్పాను, సిస్టర్ జోసెఫిన్ అని చెప్పాను. తెగ తిట్టారు, సిగ్గుందంటే ఛాన్స్ దొరికితే ఎవరు అమ్మాయితో మాట్లాడుకుంటే సిస్టర్ నన్నతో మాట్లాడతావు నువ్వు అని చెప్పని. అలాంటి వాడిని నేను. సరే, కాలక్రమేణా చాలా కాలం మెడికల్ కాలేజీలో ఉంటాం కాబట్టి స్నేహ సంబంధాలు పెరుగుతాయి, పరస్పర గౌరవంతో ఉంటాం. మనకేంటంటే చిన్నప్పటి నుంచి పెంపకంలో అయితే మనకి మానవ సంబంధాలని పరస్పర గౌరవంతో పెంచుకోవటం, నెరపటం చేత కావటం, ముఖ్యంగా అక్రాస్ జెండర్స్. లేకపోతే మగపిల్లలేమో పురుషాధిక్య భావన, ఇంకా మేల్ షావనిజం. ఆడపిల్లలేమో వంటింటికి పరిమితం కావాలి, లేకపోతే వాళ్ళు బాగా చదువుకుంటున్నా ప్రతిభ ఉన్నా కూడా అక్కడ పళ్ళాలు సర్దాలి, లేకపోతే గిన్నెలకు అడగాలి. మగపిల్లాడు పట్టుకుంటే అరే నీకెందుకురా నువ్వు పని అని చెప్పి తల్లిదండ్రులు చెప్తారు. ఈ గందరగోళంలో పడిపోయి ఓ పక్కన అహంకారము, అజ్ఞానము, మరో పక్కన హార్మోన్స్, సహజంగానే ఉండే ఆసక్తి. మరి ఆపోజిట్ జెండర్ అంటే ఆ వయసులో ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే మనిషి కాదు కదా వాడు. ఈ గందరగోళంలో ఉన్నారు. కాబట్టి మనకి స్కూల్ స్థాయి నుంచి పెంపకంలో ఈ జెండర్ రిలేషన్షిప్ సభ్యతా సంస్కారంతో, పరస్పర గౌరవంతో ఏ రకంగా ఉండాలన్నది మనకి నేర్పాలి. అది ఫెయిల్ అవుతున్నాం. ఇంట్లో నేర్పడం లేదు. ఇంట్లోనేమో మగవాడి పెద్ద, ఆడపిల్ల తక్కువ అని చూపెడుతున్నాము. స్కూల్స్లో, కాలేజెస్లో అసలు ఎఫర్ట్ జరగటం లేదు. ఒక జెన్యున్, రెస్పెక్ట్ఫుల్ అండ్ అఫెక్షనేట్ రిలేషన్షిప్ అన్నది అది నేర్పాలి. అది లేకుండా సడన్గా రాదు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, అయితే ఆడపిల్ల కనిపించగానే ఏలలు వేయటము, ఈవి టీజింగ్ చేయటము. సినిమాల్లో కూడా కొందరు పనికిమాలిన సినిమాల్లో ఆ హీరోలు ఆడపిల్లని వేధించడం, ఏడిపించడం పెద్ద హీరోయిజంగా చాలామంది కావటం మనకి తప్పింకోటి అర్థం కావట్లే. ఇండియా ఈజ్ పర్టిక్యులర్లీ బ్యాడ్లీ ప్లేస్డ్. వెస్ట్రన్ సొసైటీస్లో ఏంటంటే స్లోగా వాళ్ళు కొన్ని సిస్టమ్స్ అలవర్చుకున్నారు. మగపిల్లడు, ఆడపిల్ల స్నేహ సంబంధాలతో డేటింగ్ కానీ, మరొకటి కానీ, ఫ్రెండ్షిప్ కానీ ఒక కల్చర్ అలవాటు చేసుకున్నారు. మనకి ఇంకా అటు ఇటు మధ్య సతమతం అవుతున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక సమాజంగా కానీ, ఒక తల్లిదండ్రులుగా, కుటుంబంగా కానీ, మన స్కూల్స్ అండ్ కాలేజెస్లో కానీ మనం కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ దేర్ ఆర్ లైన్స్ విచ్ కెనాట్ బి క్రాస్డ్. అది మనం చేయాలి. ఇప్పుడు ఆడపిల్లని అసభ్యంగా మాట్లాడటం, అందాన్ని వర్ణించడం, ఈవి టీజింగ్ చేయటం, దిస్ ఈజ్ నాట్ రైట్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నో, అన్యాక్సెప్టబుల్, డిస్గ్రేస్ఫుల్. ఇది చాలా నేను విన్నంత వరకు చాలా కామన్గా జరుగుతుంది ఇండియాలో. ఆడపిల్ల బయటకు వెళ్తే ఈ తెలియని హింసకి ఇచ్చాను. మనం ఎప్పుడు కూడా పెద్ద పెద్ద హింసల గురించి మాట్లాడుతున్నాం. ఈ తెలియని డే టు డే లో థ్రెషోల్డ్ వైలెన్స్కి అలవాటు పడిపోయి వాళ్ళు డిఫెన్సెస్ ఏర్పాటు చేసిన ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ రైట్. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ కల్చర్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఎఫెక్షనేట్ రిలేషన్షిప్ యాజ్ ఫ్రెండ్స్. అది ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మన తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ కూడా పూనుకోవాలి. Sir, my second last question. So, you have followed politics for decades. You've also been a part of it. You have been involved in policy and advocacy. Who are your favorite politicians across the spectrum, across policies and ideologies? Who are your favorite politicians of all time? ఇండియాలోనే ఇండియాలోని, వెస్ట్లోని. ఇండియాలో పోస్ట్ ఇండిపెండెన్స్ అయినట్టయితే బహుశా అటల్ బిహారీ వాజ్పేయి వుడ్ బి ద బెస్ట్. అన్నీ కలిపితే టోటాలిటీ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, కన్సెన్సస్ బిల్డింగ్, ఎకనామిక్ గ్రోత్, మెచ్యూరిటీ అండ్ విజ్డమ్ అండ్ రిస్ట్రెయింట్ ఇన్ యూజ్ ఆఫ్ పవర్, ఇవన్నీ కలిపితే రిమార్కబుల్ అకాంప్లిష్మెంట్స్. తెలుగునాట అన్నట్టయితే నా దృష్టిలో ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ వీ హ్యాడ్ వాజ్ జలగం వెంకటరావు. ఆయన పెద్ద చదువుకోలేదు, గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడు, కానీ అబండెంట్ కామన్ సెన్స్ అండ్ ట్రెమెండస్ ప్యాషన్ ఫర్ పబ్లిక్ గుడ్. గ్లోబల్గా అయితే గత 70-75 ఏళ్ళుగా షేర్ అకాంప్లిష్మెంట్ వైజ్ మనం చూస్తే ఇద్దరు నాకు బాగా కనిపిస్తారు. డెంగ్ సియాపింగ్, చైనా. A single human being transformed a country of more than 1 billion people in a generation. Correct. With great restraint. In a dictatorship ఆ హార్ష్ డిక్టేటర్షిప్ కాకుండా దాన్ని హ్యూమనైజ్ చేసే ప్రయత్నం చేసి ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ బ్రాట్ అబౌట్. ఇన్ ఎ స్మాలర్ కంట్రీ present Prime Minister's father in Singapore, Lee Kuan Yew. He transformed the country by vision, by leadership, by wisdom. ఈ ఇద్దరు ఎక్స్ట్రాడినరీ లీడర్స్ నా దృష్టిలో. ఇంకా అక్రాస్ ది వరల్డ్ అదర్ కంట్రీస్లో దెర్ ఆర్ మెనీ పీపుల్, బట్ యూ అండర్స్టాండ్ మై బయాస్. ఐ లుక్ ఎట్ ట్రాన్స్ఫర్మేటివ్
చేంజ్. Yeah. ఐ డోంట్ లుక్ ఎట్ merely గ్రేట్ స్పీకర్. ఈవెన్ ఎలక్షన్స్ ఎవరైనా గెలవచ్చు. మరి మనం అధికారం ఎంతకాలం ఉన్నారు, ఎంతకాలం ఇడీమని కూడా చాలా కాలం ఉన్నాడు అధికారం. దట్ ఈస్ నాట్ ద మెజర్ ఆఫ్ పవర్. ద మెజర్ ఆఫ్ పవర్ అండ్ అకాంప్లిష్మెంట్స్ ఈస్ how much of a genuine transformation you have brought about, how much of enhancement of freedom that you have made possible, how much of prosperity you built, and how much of an opportunity you gave to every human being, how much of dignity you promoted. ఆ రకంగా ఆలోచిస్తే there are many people, but certainly some of these people stand out. Okay. Here's my final question, sir. So as you grow older in India, you kind of question your association with patriotism, the idea of patriotism. Because when I was a child, to be patriotic meant to raise issues in the country, to criticize, to ask questions. Now it seems like patriotism has changed to not say anything bad about the country, right? And stemming from that comes my question. So today in the podcast, we have spoken about a lot of things that are problematic with the country. What are some of the things that you feel India has nailed? Like that, okay, that is well done. You know? Oh, there are many things. I am immensely proud of our country and our civilization and our culture. Okay. I am very sharply critical of what is wrong. I am also extremely proud of what is right. What are some things that the youth of India can be proud of as achievements? There is no other country with 5,000 years of continuing civilization. China is the only comparable country. Yeah. But considering our diversity, we simply stand head and shoulders above them. Correct. Harappan civilization దగ్గర నుంచి ఇప్పటిదాకా there is continuity. A remarkable tribute. But sir, couldn't that be geographical reasons also? Because fertile land and... Continued. The other countries also have their own geography. There is no continuity of civilizations except India and China. Okay. అంత రప్చర్ వచ్చింది. మనది రిమార్కబుల్ సింథసిస్. రెండు, the notion of embracing diversity of opinion is very integral to Indian culture. What is the central tenet of Indian philosophy? Satyam ekat. Nisam akkate. Truth is one. Vipra bahudha vadanti. The scholars, the wise men, ఆ రోజులంతా men, patriarchal society got men. Wise men, they view it from different angles. They find different paths to the truth. There is no other society that really followed this. Andukane, throughout history, Judaism came to India 2,600 years ago. Appadi nunchi ippadidaka Jewish people could practice their faith without any persecution. Islam came, Christianity came just about a decade after Jesus Christ's crucifixion. Maybe AD 35 or 40 or 45 around that period. St. Thomas landed on the Malabar coast. Syrian Christians, appadi nunchi ippadidaka without any persecution, there's a continuity of practice of that faith. Buddhism and Jainism, indigenous faiths, they came as a rebellion against Hinduism. మనం బుద్ధుడిని అవతారం చేసాం. Correct. The 9th avatar. ఎంబ్రేస్ చేసాం. Islam came within 10-15 years after the Hijra antaru. The flight of Prophet Muhammad from Mecca to Medina, that was the beginning of the Islamic calendar. అది 15 ఏళ్ళకి ఇస్లాం వచ్చింది మనకి. మోప్లా ముస్లిమ్స్ అని ఇప్పుడు కూడా కేరళ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్లాం కుడ్ ప్రాక్టీస్ హిస్ ఫెయిత్ వితౌట్ ఎనీ పర్సెక్యూషన్. దెర్ ఈస్ నో కంట్రీ ఆన్ ఎర్త్ విచ్ అలౌడ్ దట్ డిగ్రీ ఆఫ్ ఎసిమిలేషన్. ఒక ఇంటిగ్రేటెడ్ కల్చర్ని క్రియేట్ చేయగలం. ఇట్స్ ఎ రిమార్కబుల్ ట్రయల్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అట్లాగే ఇంత డైవర్స్ సొసైటీలో ఇన్ని భాషలు, 22 భాషలు కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసాం. 2 భాషలుంటే కొట్టుకు చేస్తున్నారు ప్రపంచం అంతా. శ్రీలంక 2 భాషలుంటే దే కుడ్ నాట్ అకామిడేట్. 30 years they had tremendous bloodshed and hatred and violence. 22 languages. ఎక్కడన్నా ఈ దేశంలో డిస్కార్డ్ చూసారా? అప్పుడెప్పుడు ఏదో కొంచెం మేము గొప్ప అనుకుంటారు కానీ హౌ ఈజీలీ వీ ఇంటిగ్రేటెడ్ అండ్ వీ బిల్ట్ ఎ నేషన్ ఆఫ్ డిస్పారేట్ పీపుల్స్. వాట్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ హ్యావ్ అకాంప్లిష్డ్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాల మధ్య a sense of nationhood was extraordinary. మీరు ఒక ఆఫ్ఘనిస్తాన్ చూస్తుంటే బోర్డు దేశం, ఎంత దేశం ఎంత తన్నుకు చూస్తున్నారు. పాకిస్తాన్ ఇవాళ ఎంత తన్నుకు చూస్తున్నారు. లేదా మరెన్నో దేశాలు. ఈ దేశంలో దట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, గౌహతి టు గంగానగర్, వాడి కల్చర్ వేరు, ఎథనిసిటీ వేరు, రిలీజన్ వేరు, లాంగ్వేజ్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. స్టిల్ దెర్ ఈజ్ ఎ అండర్లయింగ్ థ్రెడ్ ఆఫ్ యూనిటీ. ఒకటి కల్చరల్గా పూర్వం నుంచి ఉంది, 2 నేషనల్ స్ట్రగుల్లో భాగంగా మనం చేసాం. Then I said languages. How you unified languages in the country?
550 స్టేట్స్, ప్రిన్స్లీ స్టేట్స్. ఒక్క తుపాకీ తోట పేలకుండా ఓన్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ వేర్ వీఆర్ సిట్టింగ్ 6 చనిపోయారు తుపాకీ పేరు అంతే. ద హోల్ కంట్రీ వాజ్ ఇంటిగ్రేటెడ్ అబ్సల్యూట్లీ పీస్ఫుల్లీ. టేక్ జర్మనీ, 9 జర్మన్ స్పీకింగ్ దేశాలు ఉండేవి అప్పుడు, రష్యా ఇతర దేశాలు ఉండేవి. ఒకే భాష, ఒకే మతం. ఒక బవేరియాలో మాత్రం ఆ మతంలోనే క్యాథలిక్స్, మిగతా వాళ్ళంతా ప్రొటెస్టెంట్స్. ఒకే ఒంటినంగు, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి, ఒకే సాహిత్యం. నరమేధం జరిగింది. 1862 to 1871 బిస్మార్క్ బ్లడ్ అండ్ ఐరన్, వేల మంది ప్రాణాలు కోల్పోయి రక్తపాతంతో యూనిఫై చేయగలిగాడు. టేక్ ఇటలీ, 27 చిన్న చిన్న దేశాలు ఉండేవి. 1862 నుంచి 27 ఇయర్స్ పట్టింది, 23 ఇయర్స్ పట్టింది. ఎగ్జాక్ట్ ఇయర్స్ హాఫ్ హ్యాండ్ చెప్పకపోతే సుమారుగా 19th centuryలోనే సెకండ్ హాఫ్లో. ఫినామినల్ ఎఫర్ట్ అవసరమైంది. 550 separate princely states, multiple languages, different religions, different caste creeds, without bloodshed, with absolute peace, without violence. We could integrate with consummates within 1.5 years. And then in an absolutely illiterate society, in the midst of abject poverty, the notion of universal franchise and making it work. చాలా లోపాలని మనం మాట్లాడుతున్నాం. లోపాలు బికాజ్ వీ డిడ్ంట్ డూ ఇనఫ్. బట్ ఈవెన్ వాట్ వీ డిడ్ ఈజ్ రిమార్కబుల్. 1947లో 1950లో ఈ దేశం కలిసి బతుకుంటుంది, లేకపోతే స్వేచ్ఛని కాపాడుకుంటుంది, ఓటింగ్ ఉంటుంది, డెమోక్రసీ ఉంటుంది, ఎవరు నమ్మరా. ఇవన్నీ పోతాయి అనుకున్నారు. ఇవాళ మనకి ఎన్ని లోపాలున్నా కూడా వీఆర్ ఏ ట్రెమెండస్ ట్రిబ్యూట్ టు డెమోక్రసీ. మొన్న ఎలక్షన్ ముందు అంతగా దేశం అంతా డిక్టేటర్షిప్ అన్నారు. ప్రజలు ఏం చెప్పారు? సో వీఆర్ ఏ రిమార్కబుల్ కంట్రీ. ఎస్, వీ హ్యావ్ సీరియస్ ప్రాబ్లమ్స్. నేను జంగోయిజం అన్నవాడిని కాదు. సో మీరు ఇందాక అన్నారు, ఫ్లాగ్ వేవింగ్ పేట్రియాటిజం కాదు కావాల్సింది. హ్యావ్ జెన్యున్లీ డీప్ రూటెడ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్, ద బెస్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో హ్యావ్ ద హ్యూమిలిటీ టు రికగ్నైజ్ మనలో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, సరిదిద్దాల్సి ఉన్నాయి, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. డెమోక్రసీకి ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు కలోనియల్ మాస్టర్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు అప్పుడు వేరే, ఎందుకంటే మనకి ఆత్మగౌరవం దెబ్బతింది మనకి. వాడు తెల్లోడు 1,00,000 మంది తెల్లోళ్ళు వచ్చి ఇన్ని కోట్ల మంది మన కంట్రోల్ చేయడం ఏంటి? ఆ రోజులు అనేవాళ్ళు మనం అంత గట్టిగా ఉమ్మేస్తే వరదలు వస్తాయి ఆ దేశంలో అని చెప్పి. సో మనకు ఆ సెన్స్ ఆఫ్ ఇన్సల్ట్ ఫీల్ అయ్యాము, ఇంజరీ ఫీల్ అయ్యాము, అవర్ మ్యాన్హుడ్ వాజ్ ఎఫెక్టెడ్. కాబట్టి అక్కడ ఏమిటి? ఐడోలేటర్స్ పేట్రియాటిజం, భరతమాత ఒక దేవతలాగా ఆరాధించడం, లేకపోతే తెల్లవాడి మీద కోపం, రేషియల్ బిగట్రీ వల్ల కోపం. మూడోది ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పిన కసి. మన దగ్గర నుంచి ముడి సరుకులు తీసుకుపోయి వాళ్ళు మరి ఫినిష్డ్ గుడ్స్ మనకు అమ్ముతున్నారు, మన డబ్బులంతా పోతున్నాయి. ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి. చాలామంది రజనీ పామ్దాత్, దాదాభాయ్ నవరోజీ, అదర్ పీపుల్ దే రోట్ ఎ లాట్ అబౌట్ ఇట్. ఈ మూడు కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్కి, నేషనలిజంకి ఆలంబన. కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ మనకి ఏది ఆలంబన కావాలి? ఎంతసేపటికి జెండా పట్టుకుని భారతమాత అనుకుంటే చాలదు. అది ఉంటే తప్పులేదు, కానీ అది చాలదు. ఎవ్రీ ఇండియన్ మస్ట్ ఫుల్ఫిల్ హర్ పొటెన్షియల్. నా దృష్టిలో 2 సెంట్రల్ టెనెట్స్ ఉన్నాయి పేట్రియాటిజంకి, నేషనలిజంకి. ఒకటి, హ్యాస్ ఎవ్రీ చైల్డ్ ఫుల్ఫిల్ హర్ పొటెన్షియల్. ఇందాక అనుకున్నా వేరే కాంటెక్స్ట్లో, ఒక బిడ్డకి ప్రకృతి లేకపోతే దేవుడు కొన్ని ప్రతిభా పాఠం వల్ల పుట్టుకతో ఇస్తే అది వికసించే ప్రయత్నం ఆ దేశం చేయలేకపోతే యు ఆర్ ఫెయిలింగ్, యు ఆర్ నో లాంగర్ ఎ పేట్రియాట్. మనకి బహుశా తెలుగు పోయిట్రీలో అత్యద్భుతమైనటువంటి వాక్యం నా దృష్టిలో ఈ జాతీయ దృష్ట్యా గురజాడ అప్పారావు గారిది. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. ఎ నేషన్ ఈజ్ నాట్ ఎ పీస్ ఆఫ్ జాగ్రఫీ, ఇట్ ఈస్ ద పీపుల్. అలాగే దేవరకొండ బాలగంగాధర తిలక్ అని చెప్పని మరో కవి, అమృతం కుల్సిన రత్న అన్నాడు ఆ రోజుల్లో మన దేశం 40 కోట్ల మంది, 40 కోట్ల జనాభా ఉన్నప్పుడు, వాళ్ళు 140 కోట్ల జనాభా, 40 కోట్ల మంది నిజమైన ప్రాణం ఉన్న మనుషులున్న దేశం. గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగున స్వతంత్రం, కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగున కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలనుకునే నిర్భాగ్యులు కోటాను కోట్లుగా ఉన్న దేశం. ఈ దేశంలో ఇఫ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్, ఇఫ్ ఇట్ ఈస్ షంటెడ్ బికాస్ ఆఫ్ ద బర్త్, నీ పుట్టుక వల్ల భవిష్యత్తు నిర్మాణం అయితే ఇంకా దేశం ఏమిటి, ఇంకా తలకాయ ఏమిటి? దట్ ఈస్ పేట్రియాటిజం.
I have to make sure that every child gets a chance irrespective of circumstances of birth. ఏ తల్లి గర్భాన్ని పుట్టిన తేడా లేకుండా. And I have to eliminate all avoidable suffering. We must redefine nationalism. That is nation. మనం ఇంకా దాని నుంచి దీనికి ట్రాన్సిషన్ ఇంకా పూర్తి కాల. కొంత వస్తుంది కానీ వీ హ్యావ్ టు మేక్ దట్ ట్రాన్సిషన్. సో patriotism has a tremendously powerful concept. I feel proud about our country. But I must also recognize our follies with humility and with confidence, not with self-denigration, self-flagellation అక్కర్లా. నేను ఇందాక చెప్పాను, ఆ దేశాలు గొప్పవేం కాదు. వాళ్ళు ఈ ట్రాన్సిషన్ మనకంటే ముందు మొదలెట్టారు ప్రయాణం. మనకంటే 200-300 ఏళ్ళ క్రితం మొదలెట్టారు. మనం 200 ఏళ్ళు బాధపడకుండా కొంత తొందరగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అంతే తప్ప మనమే ప్రత్యేకంగా అధ్వానం కాదు. హిస్టరీలో కొంచెం వెనకబడి ఉంటాయి. బట్ వీ కెన్ డూ బెటర్. వీ మస్ట్ డూ బెటర్. వీ హ్యావ్ ద టూల్స్ నౌ. Let's make the most of it. To me, that is true patriotism. Santosh, do you have a final question? Yes, I have a. But inta nice ka cheppin tarvata, I don't know how to ask that question, sir. But it's just like a light-hearted question. ఇప్పుడు now like police persons కానీ ఎక్కడైనా నల్లధనం అనేది పట్టుకుంటారు, డ్రగ్స్ కానీ ఎనీథింగ్ దే విల్ క్యాచ్, గంజాయి ఇవన్నీ అండ్ ఇంత పెద్ద స్టాష్ ఆఫ్ క్యాష్, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి సార్? బ్రహ్మ పదార్థం మంచి ప్రశ్న ఇది. మనకేమవుతుందంటే యాక్చువల్గా కన్విక్షన్ జరిగినట్టయితే కోర్టులో కాన్ఫిస్కేట్ చేస్తారు. కానీ మన దేశంలో కన్విక్షన్ రేటు వాడిని బలవంత పెట్టి భయపెట్టి కొట్టి వాడు కన్ఫెషన్ చేస్తే తప్ప కన్విక్షన్ రేట్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్. 2, నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ సమాచారం అందించి ఎక్కడ అవినీతి లేకుండా న్యాయంగా చేస్తే మిగతా క్రైమ్ ఉన్నా లేకపోయినా కూడా అన్అకౌంటెడ్ మనీ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ ది అథారిటీ అండ్ డ్యూటీ మీకు పెనాల్టీస్ వేయటము, మీరు డిక్లేర్ చేయలేదు కాబట్టి కనిపించింది కాబట్టి ఇది కన్ఫిస్కేట్ చేయడము, పెనాల్టీ వేయటము ఏదో ఉంటుంది. ఈ 2 జరగాలి. ఏం జరుగుతుందన్నది ఇన్కమ్ ట్యాక్స్కి పోలీస్కి మధ్య రిలేషన్షిప్ ఏం లేకుండా పేపర్లో వచ్చినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టించుకోకుండా దీనికి లొంగి పోలీసులు డ్రామా కోసం తప్ప ఫాలో అప్ లేకుండా కన్విక్షన్ లేకుండా ఉంటే ఏదో ఎవరి తంటాలు వాళ్ళు బట్టి ఆ డబ్బుని కొంత వాళ్ళకి వీళ్ళకి కంకరం చేసినా కూడా మిగతా దంచుకునే ప్రయత్నం చేస్తారు. సో దెర్ ఈజ్ నో వన్ యూనిఫామ్ ఆన్సర్. అది మీ పవర్ని బట్టి, మీరు ఇచ్చే బరువుని బట్టి, అక్కడున్న అధికారుల నిజాయితీని బట్టి, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బట్టి ఆధారపడుతుంది. బట్ ఎంతో కొంత రిపోర్ట్ చేస్తారా? లైక్ చెయ్యాలి. ఎంత చేస్తున్నారో అని అడగబోకండి. దీని మీద శంకర్ నెక్స్ట్ సినిమా తీయొచ్చు. Okay, sir. Thank you so much. I don't know how to thank you because this was such a long speech. Thank you for giving your time. My pleasure. మేము ముసలి వయసు వచ్చింది కదా, కుర్రాడుతూ ఉంటే మాకు కూడా మా తరానికి కూడా కొంచెం we get back a bit of the youth అన్నమాట, nostalgia. Thank you for calling us youth first of all. Thank you to your team for patiently waiting. And please come again, sir. We would love to pick your brains on other topics. తప్పకుండా. Wish you all the best. Thank you for sharing all the knowledge and I'm little more aware ఇప్పుడు. రేపు పొద్దున్న లేసాక ఇంకొంచెం better. My only appeal is don't ever lose heart. Yes, things are sometimes bleak. But ఒక్కసారి ఒక జనరేషన్ ముందు, ఒక సెంచరీ ముందు ఆలోచించండి. We live in a fantastic world. Never lose sight of that. What emperors and kings could not enjoy, today ordinary people are able to enjoy. ఇప్పుడు నేను డేటా చూశాను, బాటమ్ 20% పాపులేషన్ ఇండియాలో, పోరెస్ట్ 20%లో, అర్బన్ ఏరియాస్లో 67%, రూరల్ ఏరియాస్లో 37% వెహికల్స్ ఉన్నాయి యావరేజ్న. మన లాంటి రాష్ట్రాల్లో 50%, 60% వెహికల్స్ ఉన్నాయి బాటమ్ 20%లో. ఇది ఒక్కటే గ్రోత్కి ఆధారం అంటే దెర్ ఈజ్ అ లాట్ మోర్ we're able to do than earlier. ఇంకా చాలా చేయాల్సింది. Be conscious of that, but never lose heart. We can make much more happen, and there has never been an opportunity as good as today. With technology, with tremendous changes in the world, you can leapfrog and do things which were never possible in earlier generations. So take heart in that, make the most of it, embrace it, equip yourselves, and have the skills and have the confidence, organize and make change yours. Thank you, sir. Thank you so much, sir, for your time.